హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. వర్కింగ్ డేస్లో అయితే నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలా ఉంటున్నాను, అండ్ ఆఫీస్కి ఎలా వెళ్తున్నాను, అక్కడికి ఏం తీసుకెళ్తున్నాను, ఇలాంటివన్నీ క్యాప్చర్ చేసుకోవాలి అనిపించింది మూమెంట్స్ అన్నీ. అందుకని వర్కింగ్ డేస్లో ఎలా ఉంటుంది నా లైఫ్ స్టైల్ అని చెప్పి తర్వాత నాకు మెమరబుల్గా ఉంటుంది కదా, అందుకని ఇవన్నీ క్యాప్చర్ చేశాను అన్నమాట వీడియోస్. డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే ఎవ్రీడే అలా తాగట్లేదు. నాకు ఇది ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు కానీ ముందు నుంచి కూడా ఆల్టర్నేట్ డే తాగేవాళ్ళము. ఆల్టర్నేట్ డే లేదంటే వీక్లో 3 times అలాగా. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సపరేట్గా దీనికోసమని నేను ఏ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోలేదు. జనరల్గా ఎలా తింటామో అలాగే తిన్నాము. జ్యూస్లో వాటర్కి బదులు ఇది కోకోనట్ వాటర్ వేసి అలా బ్లెండ్ చేసే కన్నా తర్వాత జస్ట్ రిన్సింగ్ కోసమని కొంచెం కోకోనట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో మోస్ట్లీ వాటర్ యూజ్ చేస్తాము, అప్పుడప్పుడు కోకోనట్ వాటర్. అంటే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటే అప్పుడు దొరికితే ఇంకా అలా కోకోనట్ వాటర్ యూజ్ చేస్తున్నాను, లేదంటే నార్మల్ వాటర్ యూజ్ చేసేస్తున్నాను. ఇడ్లీ అంటే మాకు ఇద్దరికి అస్సలు ఇష్టం ఉండకపోయేది, కానీ ఈ టైంలో మాత్రం కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఇదే అనిపిస్తుంది. అందుకని చెప్పి మోస్ట్లీ వీక్లో 3 days కంపల్సరీ తింటున్నాము. ఇంతకుముందు అయితే ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో 3 monthsకో 6 monthsకో ఒకసారి అలా తినేవాళ్ళం. దీంట్లో అయితే మసాలాలు కానీ ఆయిల్స్ కానీ ఏమి ఉండవు కదా, ఏం కంప్లైంట్స్ లేకుండా హ్యాపీగా తినొచ్చు అని చెప్పి ఇది ఒకటైతే నేను కొంచెం ఎక్కువగా అలవాటు చేసుకున్నా. నేను మార్నింగ్ 8:30కి లేదంటే అంతకన్నా ముందు స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు. స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ అవి ఎక్కువ రావన్నమాట ఆ టైంలో. అండ్ చాలా వరకు ఇటు నుంచి ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు, ఇంకా ఫుల్ రష్ ఉంటుంది, ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది జనరల్గా. అందుకని చెప్పి కొంచెం ముందే వెళ్ళడానికి ట్రై చేస్తామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అనవసరంగా అక్కడ ఆగిపోయామనుకోండి లేట్ అవుతుందని టెన్షన్ పడాలి ఈరోజు. అందుకని చెప్పి కొంచెం ముందే స్టార్ట్ అవుతున్నాం. అందుకని తొందరగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఎక్కువ టైం ఉందనుకోండి, ఎక్కువ టైం ఉంటే జ్యూసెస్ అలా చేసుకుని వెళ్తున్నా. లేదు అంటే అలాగే హోల్ ఫ్రూట్ తీసేసుకుని అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు టైం దొరికినప్పుడు పీల్ ఆఫ్ చేసుకుని కట్ చేసేసి తినేస్తున్నా. ఈరోజైతే 2 జ్యూసెస్ తీసుకెళ్తున్నా. ఒకటేమో వాటర్ మెలన్, ఇంకోటేమో పొమగ్రనేట్. అండ్ మార్నింగే ఇది తాగేసాను కదా డ్రై ఫ్రూట్ జ్యూస్, ఇంకా అందుకని మళ్ళీ ఆఫ్టర్నూన్కి తీసుకెళ్ళట్లేదు, మరి హెవీగా అయిపోతుందేమో అని చెప్పి. అండ్ ఆఫీస్ క్యాంటీన్లో కూడా కావాలంటే నేను ఎలా కావాలో చేయించుకోవచ్చు కాబట్టి 2 జ్యూసెస్ అయితే తీసుకెళ్తున్నా. అండ్ బాక్స్ ఏమో సపరేట్గా పెట్టేసుకుంటా. లంచ్ బాక్సెస్కి సపరేట్గా బ్యాగ్ ఉంది కాబట్టి అందులో పెట్టేసుకుంటా. అండ్ మామూలుగా జ్యూసెస్, ఫ్రూట్స్ ఏమున్నా కానీ ఇంకా నార్మల్గా నేను క్యారీ చేసే బ్యాగ్లో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోతాను రోజు. అండ్ ఈవినింగ్ రాగానే నాకు ఈరోజు బాగా ఆకలేసేసింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ఈవినింగ్ టైంలో పాలు కొంచెం తక్కువే తాగుతాను, చాలా రేర్గా. నేను బాగా స్ట్రాంగ్గా ఉన్నాను అని నేను ఫీల్ అయినప్పుడు మాత్రమే ఈవినింగ్ తాగుతాను, లేదంటే ఇదే నాకు ఎక్కువైపోయి ఇంకా డిన్నర్ చేయాలని అనిపించదు అనమాట. ఒకటి చేసినా కానీ చాలా తక్కువగా తింటాను. అందుకని చెప్పి మోస్ట్లీ ఈవినింగ్స్ అవాయిడ్ చేస్తాను, చేసి నైట్ తాగుతాను. ఇప్పుడిప్పుడు నేను కొంచెం మిల్క్ ఎక్కువగా తాగడం అలవాటు చేసుకున్నాను. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల ఎక్కువగా పడకపోయేదన్నమాట మిల్క్. చాలా తక్కువ క్వాంటిటీ తాగుతూ ఉండేదాన్ని. అలా కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఇప్పుడు మొత్తానికైతే కొంచెమైనా నా బాడీకి అలవాటు చేశాను. ఇవి పేనీలు జనరల్గా అయితే మనకి ఎక్కువగా దివాళీ టైంలో దొరుకుతుంటాయి. కాకపోతే ఈ మధ్య ఏంటంటే కొన్ని స్వీట్ షాప్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో అలా పండగతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అవైలబిలిటీ అయితే ఉంటుంది వీటివి. ఇది దివాళీ స్పెషల్ స్వీట్ అనమాట. దివాళీ రోజు కంపల్సరీ పాలలో వేసుకుని తింటాము. అండ్ అలాగే ఇందులో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఏంటంటే కొన్ని ప్లెయిన్గా ఉంటాయి, వితౌట్ రోస్టెడ్ ఇన్ గీ అట్లా ఉంటాయి. అండ్ గీలో రోస్ట్ చేసినవి కూడా ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పాలలో వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ కావాలంటే దీంట్లో కొంచెం కార్డమమ్ పౌడర్ వేసుకోవచ్చు, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని తినొచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది అసలు కాంబినేషన్ అయితే. మా దగ్గర కొన్ని స్వీట్ షాప్స్లో దివాళీ టైంలోనే కాకుండా త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా సరే అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నాకు తినాలనిపించింది అనుకోండి, తీసుకొచ్చుకుని పాలలో వేసుకుని తింటాను ఫ్రెష్గా అనిపిస్తే. మరి ఎప్పుడో అని అనిపించింది అనుకోండి తెచ్చుకోను, కానీ ఫ్రెష్గా ఉంటే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుని తింటూ ఉంటాను. వీటిని మాకు చిన్నప్పటి నుంచి పేనీలు అనే చెప్పారు, మాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది పేనీలు అని అనడమే. షాప్స్లో అవి ఎలా ఉంటాయంటే స్పెల్లింగ్ PHENA, ఫేనీ అని ఉంటుంది. నిన్న అలా జరిగిపోయింది. అండ్ అలాగే ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, జ్యూసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ లేవగానే. ఇంకా
నేను మార్నింగ్ లేవగానే ఆల్రెడీ వాటర్ తాగేసాను అండ్ డేట్స్ తిన్నా ముందు ఒక 2 తిన్నాను. అండ్ టిఫిన్కి ఏమో సేమియా ఉప్మా అండ్ బీట్రూట్ జ్యూస్. ఈ బీట్రూట్ జ్యూస్ ఇదే చిన్న గ్లాస్ తాగుతా ఇప్పుడు. అండ్ కొంచెమేమో ఆఫీస్కి తీసుకెళ్తాను మధ్యలో తాగడానికి. ఇంకా ఈరోజు లంచ్ ఏమో పప్పుచారు అండ్ టొమాటో. ఈరోజు మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ చేసేసుకున్నాం, దాంట్లో కొంచెం యాపిల్ వేసుకున్నాను అని చెప్పాను కదా. అండ్ అలాగే సేమియా ఉప్మా. ఎక్కువగా ఏంటి అంటే మరీ ఎక్కువ టైం లేనప్పుడు ఉప్మాలో చేసుకోవాల్సి వస్తుంది, నైట్ అయినా కానీ ఈవినింగ్ అయినా కానీ. నైట్ ఏమో ఎక్కువగా తినాలి అనిపించకపోతే ఇలాంటివి కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, లేదంటే చపాతీలు కానీ దోశలు ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అండ్ వాటితో పాటు ఏదో ఒకటి పాలు తాగడము లేదంటే ఫ్రూట్స్ తినడము అలాంటివి చేస్తున్నా కాబట్టి ఇక ఫుల్ఫిల్ అయిపోతుంది మొత్తానికైతే డైట్ అనేది. ఈరోజు పప్పుచారు తీసుకెళ్తున్నా కాబట్టి లెమన్ పికిల్ అయితే బాగుంటుంది కదా కాంబినేషన్, అందుకని చెప్పేసి లెమన్ పికిల్ తీసుకెళ్తున్నా. అంటే ఆవకాయ అయితే కొంచెం వేడి చేస్తుందని చెప్పి ఈ టైంలో కొంచెం తక్కువ తింటున్నాను ఆవకాయని, లెమన్ పికిల్ కొంచెం ఎక్కువ తింటున్నా. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా తిన్నాను కదా, దాంట్లోకి కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకున్నా. ఇంకా ఎక్కువగా తింటే డీహైడ్రేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా దాంతో ఆపేసాను. ఆఫీస్కి అయితే నిమ్మకాయ పచ్చడి తీసుకెళ్తున్నా. అయిపోయింది నాది. పెరుగు కూడా పెట్టేసుకున్నా. వెరీ గుడ్. అన్నీ పెట్టేసుకున్నాను నేను, ఏది మిస్ చేయలేదు. కావాలంటే మళ్ళీ చూపిస్తా చూడు. జామకాయ, యాపిల్, అరటిపండు. జామకాయ కూడా పైన తోలు తీసుకొని తింటా. పీలర్ తీసుకెళ్ళాను, పీలర్ అండ్ చాక్ కూడా తీసుకెళ్తాను. ఇంకా టైం అయిపోతుంది, స్టార్ట్ అయిపోవాలి. నేను జ్యూసెస్ ఇంట్లో చేసుకుంటాను టైం ఉంటే అని చెప్పాను కదా. యాక్చువల్గా జ్యూసెస్ కన్నా ఓల్డ్ ఫ్రూటే అదే బాగుంటుంది కదా, మంచి ఫైబర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఓల్డ్ ఫ్రూట్ తినడమే నాకు ఇష్టం. కాకపోతే మా తేజ ఏమనుకుంటాడంటే నేను ఆఫీస్కి వెళ్తే పండ్లో పడిపోయి మర్చిపోతానేమో, మళ్ళీ అవన్నీ పీల్ ఆఫ్ చేసుకుని కట్ చేసుకుని అంత టైం తీసుకుని తినేంత నాకు టైం ఉండదేమో అని చెప్పి జ్యూసెస్ చేసిస్తుంటాడు అనమాట వెళ్ళే కన్నా ముందే. కాకపోతే ఫ్రూట్స్ తింటేనే బాగుంటుంది, అందుకని ఒక ఫ్రూట్ అయినా అలా తీసుకుని బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతాను. ఈరోజైతే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇది వీక్ డే అయినా కానీ వీకెండ్ లాగా ట్రాఫిక్ లేకుండా ఉంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది అసలు బయట చూస్తుంటే. ఏంటి నిజంగా వీకెండ్ ఇది అని చెప్పి అనిపించింది. వీకెండ్ టైంలో అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. వీకెండ్ అంటే మాకు సాటర్డే ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేస్ కూడా వర్కింగ్ డే కాబట్టి ఆ టైంలో నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందో. ఎందుకు అంటే ఎక్కడ ఆగనవసరం లేదు, ఎక్కువసేపు సిగ్నల్ ఉండదు. అండ్ అలాగే హార్న్స్ కొట్టి విసిగించే వాళ్ళు అస్సలు ఉండరు అనమాట. అందుకని చెప్పి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో. ఏ టెన్షన్ లేకుండా వెళ్ళి రావచ్చని సూపర్గా ఉంటుంది అసలు వీకెండ్ అయితే. ఈ వర్కింగ్ డే ఇలా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మీరు చూస్తున్నది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. రాగి రోటీ చేసుకుంటున్నాము. అండ్ నిన్న ముందు రోజు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేప్పటికి మా అమ్మ వచ్చేసింది అనమాట ఇంటికి. సో ఈవినింగ్ ఇంకా నాకు కొంచెం లేట్ కూడా అయిపోయింది నిన్న. అలాగే ఇప్పుడు రాగి రోటీ చేసేసుకుంటున్నాము. రాగి రోటీ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఫస్ట్ హాట్ వాటర్ వేసి ఆ తర్వాత కోల్డ్ వాటర్తో నార్మల్గా మనం ఎలా చేసుకుంటామో అలా చపాతీ పిండిలాగా అలా చేసేసుకుంటాం కదా, అలా ప్రిపేర్ చేసేసుకోవడమే. చపాతీ పిండి అయినా కానీ కొంచెం వేడి నీళ్ళు కానీ లేదంటే కొంచెం వామ్ మిల్క్ అలా యాడ్ చేసినా కానీ మెత్తగా వస్తాయి కదా. ఇది కూడా అలా సేమ్ ప్రాసెస్. రాగి రోటీలోకి కాంబినేషన్ చుక్క కూర చేసుకున్నాము అండ్ అలాగే బెండకాయ ఫ్రై. నాకు ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం అన్నా తినాలి అనిపించిందంటే చుక్క కూర ఒకటి, కాకరకాయ కూర ఒకటి, ఇవి రెండు మాత్రం బాగా తిన్నాను. మిగతా వాటి మీద అంతగా అంటే దేని మీద నాకు క్రేవింగ్ లేదు. ఈ రెండింటిపైన కూడా క్రేవింగ్ లేదు, కాకపోతే అవి చేసినప్పుడు మంచిగా తిన్నాను. రాగి రొట్టె చేస్తున్నప్పుడే ఒకటి తినేసాను, అప్పటికి ఇంకా స్నానం అవ్వలేదు అనమాట. మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది, అమ్మో టైం అయిపోతుంది ఆఫీస్కి అని చెప్పి గుర్తొచ్చి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంకొకటి కంప్లీట్ చేసేసి అప్పుడు స్టార్ట్ అయిపోయాను. ఈ డే కూడా ఇలా అయిపోయింది. అండ్ ఇదేమో నెక్స్ట్ డే. ముందు రోజు నైట్ ఏం చేసామంటే పెసలు నానబెట్టుకున్నాం అనమాట. సో మార్నింగ్ తాలింపలా వేసుకోవచ్చు అని చెప్పి ముందు రోజు నానబెట్టేసుకున్నాం. ఏం చేసాం? నానబెట్టాము, ఉడకబెట్టాము, తిరగమాత వేసుకున్నాము. అంతే, తిరగమాత. మాత తొందరగా రా మాత.
నువ్వు తినేసి నేను వస్తాను. ఇదేమో పాలకూర. ఫోన్ చూడొద్దు తినేటప్పుడు. ఇది కాకరకాయ కర్రీ మా అమ్మ చేసింది. కాకరకాయ కర్రీ పులుసు. నీకోసమే చేయించా. థ్యాంక్ యూ. చేయించాడన్నట్టు చెప్తున్నాను. నేను తినను కాబట్టి నేను నేర్చుకోలేదు. తెగ బాగుంది. తెగ తిను ఒకసారి. హెల్దీ తినాలి. నువ్వు అన్ని విషయాలు ఈయన నుంచి నేర్చుకో, కానీ బిట్టగాడినే తినాడు, కానీ నువ్వు తిను సరేనా? నాకు కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం. కాకరకాయ ఇదేంటి పులుసు అంటే ఇంకా ఇష్టం. అందుకనే నువ్వు ఫ్రై తినట్లేదు కదా అని నేను పొద్దున ఫ్రై కావాలా వేరే కూరలా కావాలా చెప్పండి. అందులోనూ ఇప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్ ఉన్నా కానీ బాగా డిటెక్ట్ చేస్తుంది బాడీ, తొందరగా డిటెక్ట్ చేస్తుంది. ఇంతకుముందు అంత మరీ అంత అనిపించకపోయేది, ఆయిల్ చూసి అనిపించేది. కానీ నిమ్మకాయ పచ్చడి బాగుందా? బాగుంది. పుల్లపుల్లగా బాగుంది. ఎలా చెప్పు, కారం కూడా నూనెలో వేస్తే బాగుందా, పచ్చడి దొరికితే బాగుందా? ఇంకొంచెం నేను చెప్తా. మళ్ళీ ఎసిడిటీ వస్తుందని రాత్రిపూట ఎక్కువ ఇట్లా. అయినా నిమ్మకాయతో ఎసిడిటీ మరి అంతగా రాదు. ఇష్టం కావాలంటే అంటే ఎంటీ స్టమక్ అట్లా ఉన్నప్పుడు కొంచెం అనిపిస్తుందేమో, కానీ మార్నింగ్ నుంచి తిన్నా కదా అంతగా ఉండదు. ఓకే. జనరల్గా ఈ టైంలో చాలామందికి క్రేవింగ్స్ ఉంటాయి కదా, నాకు కూడా అలా ఉంటే బాగుండేదని ఎన్నిసార్లు అనిపిస్తుందో నాకు. ఎందుకంటే ఏదో ఒకటి తిందాము అని అనిపిస్తుంది, కానీ ఏవి చూసినా కానీ నార్మల్గా తినేస్తున్నా అంతే. జస్ట్ తినాలి కాబట్టి తినడమే ఉంది, కానీ దాని మీద ఇంట్రెస్ట్తో అలా ఎప్పుడూ లేదు. ఎందుకంటే టంగ్ అంతా మెటాలిక్ టేస్ట్ ఉంటే నాకు ఇంకా వాటి టేస్ట్ ఏం తెలుస్తుంది, నాకు ఏం తినాలనిపిస్తుంది. కంటిన్యూస్గా ఇదే ఉండడం అసలు నేను భరించలేకపోతున్నాను. కానీ ఏది తినాలి అన్నా కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఏమో రావట్లేదు. నన్ను వర్క్ ప్లేస్ నుంచి పిక్ చేసుకున్న తర్వాత కూడా వచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలో ఎన్నిసార్లు అడుగుతాడు అసలు, ఏమైనా నచ్చితే చెప్పు, అక్కడ ఆ షాప్ చూడు, ఇక్కడ ఈ షాప్లో చూడు, ఏదైనా నచ్చితే చెప్పు తీసుకుందాము, కొంచెం క్వాంటిటీ అయినా నాకు నచ్చితే, ఏదైనా క్రేవింగ్ ఉంటే లేదంటే అక్కడ దాన్ని చూడగానే నీకు తినాలనిపిస్తే చెప్పు తీసుకొస్తాను అని. కానీ ఎన్నిసార్లు అడిగినా కానీ నాకేమో ఏది నచ్చదు, చూడగానే అది తినాలి అని ఏది అనిపించదు. ఇంకా చీయననిపిస్తుంది కానీ అసలు దాన్ని తినాలి అని చెప్పి ఒక్కసారి కూడా క్రేవింగే రావట్లేదు. ప్రజెంట్ అయితే నేను రేపటి కోసం జ్యూస్ కోసం అని చెప్పి నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే నాకు మార్నింగ్ ఇదంతా చేయడం వీలవ్వలేదు అనమాట, క్యాప్చర్ చేయడము. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇంకా డ్రై ఫ్రూట్స్ నానిపోయాయి కదా, అందులోకి యాపిల్ పీసెస్ వేసుకున్నాను. జనరల్గా అయితే నేను బనానా వేసుకోవడానికి ఇష్టపడతాను, కానీ ఆ రోజు యాపిల్ వేసేసుకున్నాను.